నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్టఫింగ్ బన్ దోస ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ దోస కనుక మీరు తయారు చేసినట్లయితే మీ ఇంట్లో అందరికీ ఇదే ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. ఇంకా ఎప్పుడు ఇలాగే తయారు చేస్తారు. ముందుగా దీనికి కావాల్సింది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేనైతే ఈ చిన్న గిన్నె తీసుకున్నాను. దీనికి 3 గిన్నెలు బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు అదే కొలతతో బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మీరు ఏదైతే కొలతతో వేసుకుంటారో అదే కొలతతో వేసుకోవచ్చు. అదే కొలతతో ఒక గిన్నె పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒకసారి పిండి, రవ్వ, పెరుగు బాగా కలిసేటట్టు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం పలచగా అయినా ఈ బందోస రాదు. కన్సిస్టెన్సీని బట్టి ఈ బ్యాటర్‌ని కలుపుకోవాలి. అదే మామూలు బందోస అయితే స్టఫింగ్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం బ్యాటర్ అటు ఇటు అయినా సరిపోతుంది. దీనికి మాత్రం కొంచెం థిక్‌గానే ఉండాలండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బ్యాటర్ చాలా స్మూత్‌గా రావాలి. ఈ బ్యాటర్‌ని ఎక్కువగా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మీరు ఈ బందోసని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. బ్యాటర్ పల్చగా అయితే మనం వేసే స్టఫింగ్ పిండిలోనే మొత్తం కలిసిపోతుంది. ఇలా రావాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ పొటాటో అండి ఇది. మార్కెట్‌లో ఈ బంగాళాదుంపలు దొరికాయి. చెక్కు తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. తురిమిన ఈ ఆలూని వాటర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక క్యారెట్ తురుమును ఇందులో వేసుకోవాలి. అలాగే ఆలు తురుమును కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ చేయడం వల్ల బందోసకు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అప్పటికప్పుడే అంటే ఏ వంట కూడా కాదండి. కొంచెం టైం తీసుకుంటేనే మనం చేసే వంటకు కూడా రుచొస్తుంది. ఇంట్లో వాళ్ళు, పిల్లలు కొంచెం ఎక్కువ తినాలంటే మనం చేసే వంట పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా, పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే కావాల్సినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేసుకోవాలి. ఇలా అడుగంటకుండా చూసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ మసాలా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కూడా 15 నిమిషాల తర్వాత బ్యాటర్ కూడా రెడీ అయ్యిందండి. కొంచెం గట్టి పడింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఒకటే సైడ్ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. లోతుగా ఉండాలండి కడాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక ఈ బ్యాటర్ ఇందులో వేసుకోవాలండి. మీరు ఈ బ్యాటర్‌ని చూసుకొని వేసుకోండి. నేనైతే 3 గరిటెల బ్యాటర్ అయితే వేసుకున్నాను. ఇలాగే మీరు పొంగనాల పెంచులో కూడా వేసుకోవచ్చండి. వేసుకున్నాక స్టఫింగ్‌కి 2 టేబుల్ స్పూన్ల మసాలాను మనం ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా సర్ది ఇప్పుడు వీటిపైన మళ్ళీ బ్యాటర్ వేయాలండి. చూస్తూనే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మౌత్ వాటరింగ్ అండి. పైన పైన గార్నిషింగ్‌కి నేను కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. మీరు ఇంకా వేసుకోవాలంటే క్యారెట్ తురుము అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చల్లుకున్నాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఇలా మూత పెట్టుకోవాలండి. ఇలా అయితుందండి బాగా ఉడికింది. ఇప్పుడు తీసి టర్న్ చేసుకోవాలి గరిటెతో. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇది ఒక యూనిక్ రెసిపీ అండి. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఈ రెసిపీని ఎలా చేశారని తప్పకుండా అడుగుతారండి. ఎప్పుడు ఒకే రకంగా బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయొచ్చండి.
మీరు కావాలిస్తే స్టఫింగ్ కి వేరే వెజిటేబుల్స్, క్యాబేజ్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ కూడా ఇందులో వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బందోస అయిపోయిందండి. నేను ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి. అలాగే 3 అంగుళాల అల్లము, అలాగే 4 ఎండుమిర్చి అండి. బెల్లం అండి కొంచెం వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఉడికించుకున్న టమాటా కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంకొక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్‌కే కాకుండా లంచ్‌లో కూడా మాట్లాడకుండా తినేస్తారండి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో ఈ స్టఫింగ్ బందోషతో పాటు పచ్చడిని కూడా సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి ఈ బందోసను. చాలా ఫ్లఫీగా అలాగే లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఎంతో రుచికరమైన స్టఫింగ్ బందోస రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.